800 రూపాయలకి 1000 రూపాయలకి నాకు బ్లేజర్ దొరికింది అక్కడ. 800 1000 రూపాయలే బ్లేజర్. ఇవాళకి కూడా నేను వాడేది అయ్యే బ్లేజర్. 800 1000 రూపాయలకి బ్లేజర్లు దొరికినాయి అక్కడ. అలాంటి ఈ విపరీతంగా ఉంటాయి అక్కడ షాపులు. మీరు ఇప్పుడు మోడీ కోట్ ఉంటుంది చూడండి, హాఫ్ కోట్, అది మనకి ఇక్కడ గుంటూరు బెజవాడలో చూస్తే 2000 3000 ఉంటుంది. అక్కడ 300 350కి వచ్చేస్తుంది. సరిగ్గా మనం బేరం ఆడుకోవాలి. అలా అమ్మే షాపులన్నిట్లలో కుర్రోళ్ళు ఉండాలి, గుమస్తాలు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకుంటారు వాళ్ళు? ఈ ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన వాళ్ళు చేస్తుంటారు అక్కడ. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువకి చేస్తారు. బంగ్లాదేశ్ లో పని పాట లేకనే కదా వచ్చేది, బర్మాలో పని పాట దొరక్కే కదా ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు మనోళ్ళు అమెరికా యూరప్ దేశాలకు పోయి ఏం చేస్తున్నారు? పిజ్జా సెంటర్లో పని చేస్తున్నారు, లేకపోతే ఇంకో చోట చేస్తున్నారు. ఇక్కడేది డిగ్రీలు పీజీలు చేసి. ఎందుకని? జాబ్స్ దొరికితే ఓకే, దొరకపోతే అయ్యాక చేస్తుంది. ఎందుకని? ఇక్కడ అదే పని చేస్తే 10,000 వస్తుంది, అక్కడ ఒక గంటకి $15 $10 వస్తాయి. 5 గంటలు చేస్తే 5 10 $50 వస్తాయి. నెలకి 350 $1500 వస్తాయి. $1500 ఇంటూ మన ఇండియన్ కరెన్సీలో 89 రూపాయలు 90 రూపాయలు లెక్కేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు ఎక్కువ కూలికి. బంగ్లాదేశ్ బర్మాలో చేసే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ కూలి దొరుకుతుంది వాళ్ళ దేశంలో. ఇక్కడికి వస్తారు, వీళ్ళకి అక్కడికి అవకాశం లేదు అమెరికా యూరప్. అందుకని ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళని మొదట, ఇప్పుడు నేనే ఉన్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా తిప్పలు నాకు. మొదట నేను సి ఛానల్కి వెళ్ళినప్పుడు 5800 జీతం చెప్పారు. నాకు ఇక్కడ 3200 జీతం వస్తుంది. ఆ టైంలో నేను హైదరాబాద్ వెళ్ళింది 5800 కదా అని. నేను ఎక్కువ ఆలోచించలేకపోయా. ఇక్కడ నేను నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతే ఓకే ఇమ్మీడియట్ గా, లేకపోతే అక్కడ నాకు ఇక్కడ అద్దె కట్టాలి, అక్కడ అద్దె కట్టాలి. తీరా వస్తే నాకు ఆ డబ్బులు చేతిలో మిగిలే కాదు, నానా తిప్పలు పడ్డాని. అప్పుడు ఇంకా వేరే